శ్రీ కోరంపల్లి వెంకటేశ్వరరావు, హార్మోనియం శ్రీ అల్లాడి యేసుదాసు. ఆర్య అఖండ ప్రతిభాదుర్య పాలించిన వట వసుధాతలము నాడు పరరాజకోటి భీభత్సపడగా కావించిన వట గణ్యతపో దీక్ష ముల్లోకములు కూడా తల్లడిల్లగా సృష్టించిన వట చలగి నూతన సృష్టి బ్రహ్మ విద్యకు క్రొత్త పాఠమనగా గైకొని నావట లోకలోకాలలో బ్రహ్మరథముతోడ పాద పూజ సాటి ఏలేని మీ మేటి చరితము మేము నిత్యము ఆలించుచుంటిమి ఈనాటి వరకు. నేడు మిము చూచు భాగ్యంబు కూడి వచ్చే మునివరా మొక్కుచుంటిమి మము దీవిల్పుమయ్యా. నాన్నగారెందులకు విచారవదనులయ్యున్నారు. నన్ను కనినంత హస్తములు నాకై చాచుచు రార తండ్రి నా కనుగవ సందమామ అన్ని కౌగిలి చేర్చడు మీరలెన్నడు కనని విచారముల్ గనగ కారణము ఏ కలుషాత్ముడు ఆతడు ఏ వనముల దాగిన దునుమువాడ కతల్బు వచిల్చి పల్పుమా సౌమిత్రి, నీ భాతృభక్తి ఇక్కడ శ్లాఘనీయమే. కాని నలుగురు సోదరుల్ గలసి 4 పనులు సవరించునన్నా నీ పలుకులకు ఒప్పుకొంటి పసివారల తమ్ముల కాన కల్పి అన్నల పురమందు నుండనగునా అటులెన్నటికే నిసేతున పలువురు విన్న నాకు నగు బాటగుగాగ యశల్బు కల్గునా మహాత్మా, ఆరంభమునందే ఆడుదానిని చంపుటయా? పుట్టితి రాజవంశమున పుణ్యుడు పంతి రథేంద్రు ఇంటికి పట్టి అనల్గ నొప్పితి
హౌయులు మీ గురు శిక్షలోన చేపట్టితే అస్త్రశస్త్రముల పాపమటల్చు తలంపక ఎట్టుల గొట్టెద ఆడుదానిని రణకోవిదులిసియనంగ కౌశికా గురుదేవా, నా మనము శ్రీహత్య మహాపాతకమునకు ఒప్పుకున్నది. ఆయుధము ధరింపలేదు అని వినర్పలేదు. అదీనుగాక సేనలు లేవు రక్షణకు శీఘ్రముగా చనుదల్చు వాహనంబైనను లేదు. గాయపడినంత సపర్యలు చేయు దిక్కుయుల్గానని వంటి పాటుగని కాదకో. రాఘవుడు అడుదానిపై బాణము నాటనల్చు బలవంతులు నల్నిక గేలిసేయరే. ఆ ఆ ఆ సరే కానిండు, నేను మాత్రం ఏమి చేయగలను? ఓ ధర్మమా, నీ ఇచ్చ వచ్చినట్లే కాంపం. ఏ నిమిత్తమాత్రుడ దోషమెరుగా మౌనియాగ రక్షణ కై గురునాజ్ఞ చేత శ్రీవథకు భూని తాటక శీర్షమిల్క గూల్చి లోక కళ్యాణంబు కూర్చువాడా. అటులైన ఆయుధములు ధరింపుడు యుద్ధమునకు సిద్ధమా? అవును, విశ్వామిత్రుని శిష్యుడును కూడా, దానవుల మించిన మానవుడను. ఇంతటి పంతమాడకయ ఏగిన ఏగుడు, ఇంతటి పంతమాడకయ ఏగిన ఏగుడు లేదయేని సుస్వాంతుడు గాధినందనుని పాదములన్బడి వేడుకొండు రక్షింతును. కాకయున్న అనిసేయుడు పూనిక అంతగాని ఈ మంతన మాట నేటికి మాటికి మాటికి పోటు మాటలను మారీచ సుబాహులారా, పాపభీతి చేతంబున మిమ్ములను చంప చేతులాడుకున్నవి. కావున ఇంకొక మారు మంచిగా చెప్పుచున్నాను, వినుడు, ఆలకింపుడు. కశ్యప బ్రహ్మకు అగ్రసుతులయ్యును నాడు ఇలు వీడి పరదేశమేగనేలా. స్వర్గరాజ్యము నేల సర్వాధికారులై కొండ కోనల యందు నుండనేల. అన్నదమ్ముల గూడి అమృతమార్జించు సగపాలు గోల్పోయి సనితిరేల. పరమతప ప్రభావ కవితులయ్యును పండితులై నిందిల్పబడితివేళ. ఆది నుండి మీరిట్టు గర్వాంధులగుట నాశనమ్మగుచుంటరే. ఈనాటి వరకు దేశకాల పాత్రలు సొంత తెలిసగున్న ఫలితముందునే ఎంతటి వారికైనా ఇప్పటికైనను మించిపోయినది లేదు. నా హితమాలకించి మీరును క్రతుకార్యమునకు అనుకూలించి రెండు. అనవసర వైరంబులేలా అకాల మరణంబులేలా. మారీచ, నీవు శృతి స్మృతి పదంబులనియు మతములనియు వక్కాణించితివి. ఆ ధర్మశాస్త్రములు విమర్శించినను నిఖిల పురాణేతిహాస మహాకావ్య రచనా కౌశలులు ఈ మునిందుల కన్నా మీకు అధికము తెలియనా? నేటికైనను నా మాట విని మీ పూర్వ విరములను ఉగ్గడించుకొనక ఒత్తిరేని మీకెట్టి ఫలితమునో తెలియనా? ఇప్పించదగదా
కొలచి హవిర్భాగంబు మీకు ప్రప్రథమమంది ఏలించదగదా సురేంద్ర సామ్రాజ్యంబు హాయిగ మీరు సౌఖ్యంబులంద త్రావించదగదా మీరు తరచి గడించిన ధన్యత రైక సుధారసంబు ఆడించదగదా గొప్ప నృత్యంబు మీ కొలువులోన సాటి లేక ముందటు వంటి లోటు రాక పూజ కల్పించదగదా మీ పూర్వదేవగణమనన్య సామాన్య విఖ్యాతిగాంస ఆలకింపుడు ఇప్పటికైనా అన్నలారా అవునవును, ఆ ధర్మములు నీకు తెలిసినట్టు మాకు తెలియవు. రావణ, మేము నీ చేత నీతులు చెప్పించుకునవలసిన అవసరం ముందెప్పుడైనా వచ్చునేమో కాని ఇప్పటికి మాత్రం రాలేదు. ఇక మీ ప్రత్యేక ప్రతిభలంటివా అవి మాకెట్టు లభ్యమగును? గో బ్రాహ్మణ అమరకోటి నశ్రాంతంబు పరిమార్ప నేర్చిన ప్రౌఢతనము ముక్కు మూసుకనే మమూల కూర్చుండడి మునుల బాధించడి పుణ్యపదము పాప పుణ్యములను పరివర్తనమలేక శాస్త్ర దూషణ చేయు జానతనము జ్యేష్ఠ భాగమటంతో చిన్న వారల గొట్టి మెడబెట్టి గెంటిన మేటితనము చదవలేనట్టి రాక్షస వంశ గొప్పతనము మున్ను కాగల ధర్మములెన్ని ఏని నిన్ను పోలిన వారలు నేర్చుగాక నాకు చేపడునే ఎన్ని నాళ్ళకైనా అటులనే మహాత్మా గురుదేవుండగుగాధినందనుడు సంకోచంబు పోనాడి ఈ ఘన వింటిన్ విరువంగ ఆజ్ఞయిడే నే నా శక్తి దీపింప ఎల్లరు వీక్షించడు కొల్లు కూటమునా కేలం బట్టి సంధింతు సత్వర కాలంబున కాంచుడీ జనక భూపాలుండు మేలంచగా మీరింతవరకు పల్లెసీమలు కార్యక్రమంలో సీతా కళ్యాణం నాటకం నుండి శ్రీరామ పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ కోరంపల్లి వెంకటేశ్వరరావు. హార్మోనియం